హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇగో బియ్యం గాలిచ్చుడు అంటే కొంతమందికి ఇప్పటోళ్ళకైతే ఎవ్వరికి తెలియదు. ఇంకా మనం ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది. నానమ్మలు అమ్మమ్మల కాడికి వెళ్ళి ఇంకా మా అయితే కంట్రోల్ బియ్యం తెచ్చినప్పుడు అయితే ఆడ బస్తా పెడితే మొత్తం ఎలుకలు కొరికి మొత్తం కింద పోయినాయి అన్నట్టు. ఇక కింది మీది అన్ని ఎత్తి సంచిలో ఎత్తుకున్నాం. ఇంకా కింది అన్నీ అయితే ఒక డబ్బాలో పోసి ఉంచినాం. ఎందుకంటే కింద మట్టి వస్తుంది కదా, మొత్తం ఇసుక రావుతులు ఉంటాయి బియ్యము. అందు గురించి ఇక ఆ బియ్యాన్ని అయితే ఈరోజు అయితే నేను ఇక అండాలని అయితే అనుకున్నా. బియ్యం ఒడిచిపోయినాయి, ఇక కింది బియ్యమే ఉన్నాయి మాకు. అందు గురించి ఇంకా ఆ బియ్యాన్ని అయితే గాలిస్తున్నా. ఇట్లా గాలిచ్చినాం అనుకో మనకు బియ్యం అన్నేమో మన చేతిలోకి వస్తే ఉసుకరావుతులు అన్నీ గిన్నెలో ఉంటాయి. ఏంటి అక్క గట్ల అంటేనే ఉసుకరావుతులు అన్నీ గిన్నెలోకి పోతాయా, బియ్యం ఒక్కటే వస్తాయా అని అంటారు. కానీ మనం గాలిచ్చే కాడు ఉంటుంది, మంచిగా దాన్ని పరీక్ష పట్టి చూడాలి వాళ్ళు ఎట్లా గాలిస్తారు ఏంటిది అని అన్నది. ఇంకా నేనైతే బియ్యం గాలిస్తున్నా అన్నం కూర వండడానికి అయితే. ఇంకా ముందు బియ్యం గాలిచ్చుకొని ఆడబెట్టిన తర్వాత అయితే కూర వండుతా అని చూస్తున్నా. ఇంకా ఇంట్లో ఉసుక రావుతులు చేయబట్టి మళ్ళీ మనము బియ్యం గాలిచ్చు రాకపోతే అట్లనే జరిగేసి పెట్టుకున్నాం అనుకో, ఆ ఉసుక రావుతులన్నీ మన కడుపులోకి వెళ్తాయి. పండ్ల కింద పడ్డా కొద్దీ కిర్రు కర్రమంటా ఉంటాయి. ఇంకా ఇక మన భర్తలు అయితే మనల్ని తిడుతూ ఉంటారు. ఇంకా పిల్లలు అయితే ఏంటిది మమ్మీ వండడం అని పక్కకు దొబ్బేసి పోతారు. అందు గురించి ఉసుక రావుతులు లేకుండా చూసుకోవాలి. చిన్న చిన్న ఉసుక రావుతులు సన్నపి మనకు దొరికాయి కదా, ఎంత చూద్దామన్నా దొరికాయి. దొడ్డి అయితే ఏర్పారేస్తాం, చిన్నవి అయితే దొరికాయి. ఇంకా అందు గురించి ముందుగా బియ్యం గాలిచ్చుకున్నాం అనుకో, ఆ కష్టం ఏమి ఉండదు. చిన్న అయినా పెద్ద అయినా మనకు కరెక్ట్గా వెళ్ళిపోతాయి బియ్యంలోకి వెళ్ళి. ఇంకా గాలిచ్చిన కొద్దీ ఇంకా కూర అయితే ఏం వండుడో తెలియదు. ఇక మా పిల్లలు అయితే స్కూల్కు రెడీ అవుతున్నారు, తొందరగా వంట కానీ అని అంటున్నారు. ఇంకా కూర అయితే పప్పు అయిద్దో మరి ఏమైద్దో తెలియదు. ఇక కూరగాయల రేట్ అయితే చూస్తే ఒక్కొక్క కిలోకు 100 రూపాయలు, కిలోకు 50-60 ఉన్నాయి. 100 రూపాయలు అంటారు ఇప్పుడు. ఏం కాయగూరలు కూడా ఏం అర్థం అవుతలేదు. ఇంకా మాకైతే మాసుండి మధ్యతరగతి వాళ్ళకైతే కుటుంబాలల్లో గాలిచుడే కొద్ది కష్టం లేదు. ఎందుకంటే సగం పత్తులు ఏరుదామంటే పత్తులు వానదేవుడు వచ్చి దన్నుకొని వీకిండు. ఇక పొలాలని పట్టుకొని పోయిండు. ఇక ఏం పనులు లేవు, తిని కూర్చుందామా అంటే తింటాకు మనకు వచ్చే కంట్రోల్ బియ్యం 6 కిలోలు వస్తాయి. 6 కిలోలు నీళ్ళ గడవదు కదా మనకు ఒక్కొక్క మనిషికి. ఇక మాలాగా 5-6 ఉన్న ఇంట్లోనైతే అస్సలు గడవదు. ఇక మనం బియ్యం గాలిచ్చుకుంటే ఇలా అయితే మొత్తం ఉసుక రావుతులన్నీ గిన్నెలో ఉంటాయి. బియ్యం మాత్రం మన గంజిలోకి వస్తాయి. క్లియర్గా అనిపించలేదు చూడండి, నేను మంచిగా చూపించుతా. ఇంకా అందులో ఎన్ని ఉసుక రావుతులు ఉన్నాయంటే అసలు ఘోరంగా ఉన్నాయి ఉసుక రావుతులు. ఇంకా బియ్యం అన్న అయితే గాలిచ్చుకొని అయితే ఇంకా కడుక్కొని అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. కానీ ఇంకా మా వాళ్ళు అంటారు, అబ్బో మమ్మీ గిన్నె ఉసుక రావుతులు ఉన్నాయా, ఎట్లా అసలు ఈ అన్నం తిందుమా మనము అని అంటున్నారు. చూడండి ఎన్ని వచ్చినాయో, అసలు లెక్క పెట్టడానికి సుధా అవి సరిపోవు, అంత చిన్నగా ఉన్నాయి. ఇంకేరు పడకుండా ఇట్లనైతే బియ్యం గాలిచ్చుకుంటే చిన్నవి అన్ని బండరావుతులు అటు పోతాయి. మనకు బియ్యం అన్నీ మనకు వస్తాయి. బియ్యంలో చూడండి ఒక్క ఉసుక రావుతు లేదు. నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్